అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ కేబినెట్ అంతా కూడా పెద్దపల్లిలో జరిగేటువంటి యువ వికాసం సభకు రావడం జరుగుతూ ఉంది. దాదాపు 9,000 మంది నూతనంగా నియామకం పొందుతున్న వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం. తదుపరి యువ వికాసం పేరు మీద కొంత పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కొన్ని అగ్రిమెంట్స్ కానీ ఇతర కొన్ని కార్యక్రమాల నిర్వహణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి సభ ఏర్పాట్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు సమీక్షించినారు. ఈ సందర్భంగా గౌరవ ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా రైతులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో వరి ధాన్యం ఉత్పత్తి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ 1 ఉండే, తెలంగాణలో కూడా నెంబర్ 1 ఉంది. అటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ లో గతంలో సివిల్ సప్లైస్ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా అధిక తూకం పేరు మీద లేదా ఇతరత్ర అనేకమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా రైతులకు సంబంధించిన ధాన్యంతో పాటుగా సన్నధాన్యం బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే అంశం మీద ఎప్పటికప్పుడు మా విజ్ఞాపనలను మన్నించి పరిష్కరించినటువంటి గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోపల ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల్లో గతంలో ఆర్భాటంగా మాట్లాడి ఏమాత్రం ప్రగతిని చూపెట్టకుండా ఎక్కడికక్కడనే వదిలిపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వారి నల్గొండ జిల్లా కంటే ఎక్కువ కూడా కరీంనగర్ జిల్లా పట్ల వారికి అవగాహన కలిగింది. తప్పకుండా ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుగుణంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ కు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను దశల వారీగా తొందరలో పూర్తి చేస్తారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ 4వ తారీఖు జరిగే సభలో తప్పకుండా ప్రతి యువకుడు ఈరోజు లబ్ధి పొందుతున్నట్టు సన్నవడ్ల రైతులు, 2 లక్షల రూపాయల రుణమాఫీ పొందిన రైతులు, దాంతోపాటు ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగులు, లేదా ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా మహిళలు ఆర్టీసీలో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్న సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా ఇటీవలనే మెస్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన గురుకులాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థలో ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయాలు తీసుకొని పోయే సందర్భంలో విమర్శలు చేసే వాళ్లకు మూతోడు జవాబిచ్చే విధంగా రేపటి పెద్దపల్లి సభ ఉత్తర తెలంగాణలో ఇప్పటికే వరంగల్లో మహిళల సభ జరిగింది. మహబూబ్ నగర్ లో రైతాంగ సదస్సు జరిగింది నిన్ననే. మరి కరీంనగర్ సంబంధించిన ఉమ్మడి జిల్లా మీటింగ్ గా పెద్దపల్లిలో సంబంధిత శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా, జిల్లా మంత్రులుగా నేను కానీ, గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, మిగతా పార్టీ క్షేత్రస్థాయి నాయకులంతా కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా మీటింగ్లు విజయవంతం చేయడం లోపల అందరూ కూడా భాగస్వాములు కావాలని, వారందరినీ సభకు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.